ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దినంలో దేవుడు మనకు తిరిగి ఒక మంచి అవకాశాన్ని, వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి గత రాత్రి అంతా కూడా మనల్ని కాపాడి క్షేమంగా ఆరోగ్యముగా ఈ సమయంలో మనల్ని చేర్చాడు. ఈ యొక్క వాక్యము ధ్యానించే ఈ సమయానికి మీరందరూ కూడా చేరవచ్చినందుకు మీకు అందరికీ కూడా వందనములు. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త ఆదికాండము 9వ అధ్యాయము 13, 14 వచనములు. మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి మేఘమును రప్పించినప్పుడు ఒక ధనుస్సు మేఘంలో కనబడును అని రాయబడింది. మరి ఈ ధనుస్సు అనేటువంటి మాట ఏంటంటే, ఒక అందమైన ధనుస్సు మనం చూస్తూ ఉంటాము. జనరల్గా దాన్ని అంతా కూడా ఇక్కడ మామూలుగా మనుషులంతా కూడా ఇంద్రధనుస్సు అంటారు. అయితే మనము ధనుస్సు అంటున్నాం. మరి బైబిల్ పండితులైతే వర్షధనుస్సు అంటారు, రెయిన్బో. కాబట్టి ఈ రెయిన్బో అనేది ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అన్నది మనం ఆలోచిస్తే, ఇది దేవుడు చేసినటువంటి నిబంధన. దేవుడు నోవహుతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. మనకు నోవహు కథ బాగా తెలుసు కదా. నోవహు ఏ విధంగా ఒక పెద్ద ఓడను కట్టాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా, ఆయన చెప్పిన కొలతల ప్రకారంగా ఒక చక్కటి ఓడను కట్టాడు. ఆ ఓడలో ఎవరెవరైతే ప్రవేశిస్తారో వారందరూ కూడా రక్షించబడతారు. అయితే నిజానికి అక్కడ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఆ ఓడలోనికి ప్రవేశించలేదు. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా దేవుడు చెప్పిన మాటలు నమ్మలేదు. దేవుడు డైరెక్ట్గా వాళ్ళతో చెప్పలేదు, కానీ నోవహుతో చెప్పాడు. ఏమని? ఒక జలప్రళయం వస్తుంది, బాగా పెద్ద వర్షం కురుస్తుంది, కుండపోతగా వర్షం కురుస్తుంది. మరి భూమిలోని తూములన్నీ కూడా విప్పబడతాయి. కాబట్టి జలప్రళయం వచ్చేసి అందరినీ తుడిచిపెట్టేస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఓడలో చేరతారో వారందరూ కూడా రక్షించబడతారు అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళెవ్వరు కూడా, అతడు ఆ మాటనే చెప్పాడు. ఎందుకు నువ్వు కడుతున్నావు ఓడ అన్నప్పుడు, ఇలా జలప్రళయం వస్తుందంట, పెద్ద వర్షం వస్తుందంట అంటే ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే అప్పటి వరకు వారు వర్షాన్ని చూడలేదు. అసలు జలప్రళయం అంటే ఏమిటో, ఎలాగో ఉంటుందో వారికి తెలియదు. కనుక ఎవరు కూడా నమ్మలేదు. అయితే నోవహు చాలా గట్టిగా నమ్మాడు, విశ్వసించాడు. అతడు ఎంత విధేయత చూపించాడంటే, దేవుడు చెప్పిన మాటలు విన్నాడు. అతడు కూడా ఎప్పుడూ వర్షాన్ని చూడలేదు, అతడు కూడా ఎప్పుడూ జలప్రళయాన్ని చూడలేదు. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు అతడు విశ్వసించాడు. కాబట్టి విధేయత చూపించాడు. అంతే మనం కూడా ఎప్పుడైతే విశ్వసిస్తామో విధేయత చూపిస్తాము. విధేయత చూపించగలిగితే విశ్వసిస్తాము. కాబట్టి మనము దేవుని మాటలను మనం ఏ విధంగా తీసుకుంటున్నాము. ఒక్కొక్కసారి ఇది సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది, కానీ దేవుడు చెప్పాడు అంటే అది తప్పకుండా సాధ్యం అవుతుంది అని మనము నమ్మాలి, విశ్వసించాలి. మరి నోవహు ఎంతో పెద్ద ఓడను కట్టాడు. ఆ ఓడలోకి చాలా జంతువులను, రెండు రెండుగా ఆడ మగ జంతువులను తీసుకొని వాటినన్నిటిని కూడా భద్రపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఓడలోనికి తను, తన భార్య, తన కుమారులు, వారి భార్యలు, ఆ విధంగా ఒక కుటుంబంగా వాళ్ళు లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడే ఆ ఓడ తలుపును మూసివేశాడు. ఆ విధంగా అతడు రక్షించబడ్డాడు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చిందించినటువంటి ఆ రక్తము అనే నిబంధనలో మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో మనం కూడా ఆ రక్షణ ఓడ అనే దాంట్లోనికి మనం ఎక్కగలుగుతాము. ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తామో అది కూడా విశ్వసించడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. అదేంటి, ఆయన రక్తం ఏంటి, మాకు పాపక్షమాపణ కలగడం ఏంటి అని చాలామంది ఈనాటికి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. అంటే లాజిక్ అన్నమాట, అదంతా లాజిక్ అంటారు వాళ్ళు. అది ఈ లోకపు జ్ఞానము. ఈ లోకపు జ్ఞానం అనుసరించి వాళ్ళు అలా చెప్తారు. ఆయన ఎవరో ఒక్క ఆయన చనిపోతే నాకు పాపక్షమాపణ కలగడం ఏంటి, ఆయన ఎవరో రక్తం కారిస్తే నాకు విమోచన ఎలా కలుగుతుంది అని అడుగుతూ చాలామంది ఆయనను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించలేని ఆ స్థితిలో ఉన్నారు. అపనమ్మకము, అవిశ్వాసము, అందుకే వాళ్ళను అవిశ్వాసులు అని అంటారు. మనమైతే
చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభువు చెప్పినట్లుగా మనమైతే నమ్ముతున్నాము. మనము ఆ విషయాన్ని మనం అంగీకరిస్తున్నాము. మనం హృదయంలో విశ్వసించాము, నోటితో ఒప్పుకున్నాము. ఆ విధంగా మనం రక్షణ పొందుకున్నాము. ఈ రక్షణ అనేది కేవలం ఉచితంగా ఆయన ఇస్తున్నటువంటి రక్షణ. మరి నోవహుతో దేవుడు చేసినటువంటి నిబంధన ఏమిటంటే, ఆ జల ప్రళయం అయిపోయిన తర్వాత దేవుడు నోవహును అతని కుటుంబాన్ని అంతటిని కూడా బాగా ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని చెప్తున్నాడు. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ విస్తరించుడి అని చెప్తూ, నేను నా నిబంధన మీతో స్థిరపరుస్తూ ఉన్నాను. ఏంటా నిబంధన అంటే, సమస్త శరీరులు ప్రవాహం జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహం కలుగదు అని పలికాడు. ఎందుకంటే దేవుడు ఇంత గొప్ప ప్రళయము రావడం, ఇంత గొప్పగా మరి పక్షులు, పశువులు, మనుషులు అందరూ కూడా చనిపోవడం జరిగిన తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన అనుకున్నాడు, ఎందుకు వీరు నరుల ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది, కాబట్టి నేను ఇక మీదట ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని అనుకున్నాడు. అందుకే ఆయన నోవహుతో ఈ నిబంధన చేస్తూ ఉన్నాడు. ఈ నిబంధన ఒక ధనుస్సు. అది ఎలాంటి ధనుస్సు అంటే చక్కటి రంగులతో ఉన్నటువంటి ధనుస్సు. ఈ విషయము మనకు బైబిల్ గ్రంథంలో పూర్తిగా దాని గురించిన వివరం రాయబడలేదు. కానీ అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా ఉండును అని. అది ఆకాశంలో మేఘంలో కనిపిస్తుంది. ఆ మేఘంలో అది కనిపించినప్పుడు దేవుడు ఆ ధనుస్సును చూసినప్పుడు ఆయన గుర్తు చేసుకుంటాడంట. ఏమని గుర్తు చేసుకుంటాడంటే, నేను ఇక మీదట ప్రవాహ జలములను రానియనని చెప్పాను కదా, కాబట్టి వర్షం ఒకవేళ ఎక్కువగా వస్తున్నదా వెంటనే దాన్ని ఆపివేస్తాడనమాట. ఆ విధంగా దేవుడు జ్ఞాపకం చేసుకొని తన యొక్క నిబంధనను స్థిరపరుస్తాడు. మరి మనము ఆ ధనుస్సును చాలా చూస్తూ ఉంటాం. చాలా అందంగా ఉంటుంది కదా. ఈ ధనుస్సు రెయిన్బో అనేది చాలా ఒక పెద్ద సర్కిల్ లాగా ఉంటుంది. నిజంగానే ఆకాశానికి భూమికి మధ్య ఒక ధనుస్సులాగా అది వంగి ఇలా ఆర్చ్ లాగా వంగి ఉంటుంది. అద్భుతమైన రంగుల కలయికతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది ఆకాశంలో అలా కనిపించినప్పుడు మనకంతా కూడా చాలా సంతోషమవుతుంది, చాలా ఆనందమవుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత వింతలు విచిత్రాలు ఆకాశంలో కలుగుతున్నాయి కదా అని మనము చాలా ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉంటారు. మరి ఎప్పుడైనా రెయిన్బో అలా ఏర్పడినప్పుడు అందరూ పిక్చర్స్ తీసుకుంటూ ఉంటారు. నిజంగా కదా, ఎంత అందంగా ఉంటుంది. ఆ యొక్క దృశ్యాన్ని చూసినప్పుడు ఎవరైనా కూడా ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతారు. ఆ అద్భుతము మనము ఇంకా మళ్ళీ ఎప్పుడు చూస్తామో అన్నట్లుగా అలాగా చూస్తూ నిలబడిపోతారు. మనము ఈ రెయిన్బోని చూసినప్పుడంతా మనకు జ్ఞాపకం రావాలి ఏంటంటే, దేవుడు మానవునితో చేసినటువంటి నిబంధన. నోవహు అంటే మానవుడే కదా, ఆ మానవునితో ఒక నిబంధన చేశాడు. అయితే ఆయన ఆ నిబంధన విషయాన్ని అది చాలా జాగ్రత్తగా ఆయన గుర్తుపెట్టుకున్నాడు కనుకని ఆయన ఆ తర్వాత ఇంత పెద్ద భయంకరమైన ప్రళయం అనేది రానివ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రళయం అనేది అనేక జీవితాలని నశింపజేస్తుంది కదా. కాబట్టి ఆ విధంగా ఆ ప్రవాహము ఇంకా రాదు అని ఆ దేవుడు మనిషితో నిబంధన చేసుకున్నాడు. మరి దేవుడు అనేక విధాలుగా నిబంధన చేసుకున్నాడు. అనేక నిబంధనల్ని మనము చూసినట్లయితే దేవుడు నోవహుతో చేసిన నిబంధన, ఆ తర్వాత అబ్రహాంతో నిబంధన, యాకోబుతో నిబంధన, మరి తర్వాత ఇశ్రాయేలీలతో నిబంధన, మరి దావీదుతో నిబంధన, ఈ విధంగా ప్రతి ఒక్కరితో కూడా నిబంధన చేస్తూ వచ్చాడు. చివరికి నూతన నిబంధన కాలంలో మనం వచ్చాము. మనతో కూడా దేవుడు ఒక క్రొత్త నిబంధన చేస్తూ ఉన్నాడు. అది పాత నిబంధన అయిపోయింది, అయితే క్రొత్త నిబంధన వచ్చింది. ఆ క్రొత్త నిబంధనలో కూడా ఒక గొప్ప గురుతును దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప నిబంధన ఏంటంటే, అది దేవుని యొక్క పరిశుద్ధుడైన
తన కుమారుని యొక్క రక్తపు నిబంధన, అది క్రొత్త నిబంధన. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన తన యొక్క మనల్నందరినీ రక్షించడానికి ఆయన తన ఒకడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన యొక్క అమూల్యమైన రక్తంను చిందించడం వలన మనమంతా కూడా రక్షించబడ్డాము. మరి అది విశ్వాసంతో మనము తీసుకోవాలి, అంగీకరించాలి. మరి అలా అంగీకరించినట్లయితేనే మనము దేవుని రక్షణ పొందుకోగలుగుతాము. మరి మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో మరి ప్రభువు శిష్యులతో కలిసి చివరిగా పస్కాను భుజించడానికి వెళ్తాడు కదా. అక్కడ మేడ మీద ఒక ఇంటిలో వారు కూడి ఉన్నప్పుడు, వారు భోజనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసు ఏం చేశాడంటే ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోంది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్నటువంటి క్రొత్త నిబంధన రక్తము అని ప్రభువు చెప్పాడు. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శరీరాన్ని ఒక రొట్టెగా పోలుస్తూ ఉన్నాడు, తన యొక్క రక్తాన్ని ద్రాక్షరసంగా పోలుస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ ఎందుకు అంటే అది ఒక నిబంధన రక్తం. అది ఆయన శరీరము ఒక నిబంధన శరీరంగా ఉన్నది, రొట్టెగా ఉన్నది. ఆయన రక్తము నిబంధన ద్రాక్షరసంగా ఉన్నది. అందుకే కదా మనము హోలీ కమ్యూనియన్లో పాల్గొన్నప్పుడు ఇదే ప్రార్థన చేసి మనము ఆ రొట్టెను తీసుకుంటాము, ఆ ద్రాక్షరసంను తీసుకుంటాము. అయితే ఇది ఎందుకు, ఇది దేనికి జ్ఞాపకార్థంగా ఉన్నది అంటే, ఇది ప్రభు తండ్రి అయిన దేవుడు మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన చిందిస్తున్నటువంటి ఈ నిబంధన రక్తము దేనికి పోలిక అంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు, అంటే ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కొరకు, అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. ఈ రక్తము మరి ప్రతి ఒక్కరు ఈ రక్తము ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన రక్తం కార్చాడు నీ కొరకు నా కొరకు మన పాప క్షమాపణ నిమిత్తము అని ఎవరమైతే అంగీకరిస్తామో వారు మాత్రమే రక్షించబడతారు. మిగతా వాళ్ళు రక్షించబడడానికి వీలు లేదు. ఏదైనా కూడా ఒకటి విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. మరి మన రక్షణ కూడా విశ్వాసం మీదనే ఆధారపడి ఉంది. మనము విశ్వసిస్తేనే రక్షించబడతాము. ప్రభువైన యేసు ఏం చెప్పాడంటే శిష్యులతో, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడి అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఈ రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి తన యొక్క శరీరాన్ని విరిచి, ఇది మీ కొరకైన శరీరము అని రొట్టెను విరిచి చెప్పాడు. తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోండి త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాడు కదా. అది ఆయన చెప్పి చివర ఆయన ఏం చెప్పాడంట అంటే, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి? మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంను తీసుకుంటూ ఉన్నాము. మరి ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే, నిబంధన అనేది దేవుడు చేసుకున్నటువంటి నిబంధనలో ఉన్నటువంటి విలువ, నిబంధనలో ఉన్నటువంటి వాల్యూ ఎలాంటిదంటే అది ఎప్పుడు అమూల్యమైనది. అది చాలా విలువైనది. ఆ విలువ కట్టలేనటువంటి ఆ రక్తంను ఆయన మన కొరకు కార్చి ఒక క్రొత్త నిబంధనగా చేశాడు. ఆ సిలువ వేయబడిన విధానాన్ని మనం చూస్తే, ఆయన ఆకాశంలో ఆకాశంలోకి ఒక ఎత్తబడినటువంటి ఒక పెద్ద సిలువ, ఆ సిలువ మ్రాను పైన ఆయన మరి తన యొక్క ప్రాణాన్ని అప్పగించాడు. మరి ఆ సిలువ ఒక్కొక్కసారి మనకు జ్ఞాపకం తీసుకురావాలి. నోవహుతో ఆయన చేసినటువంటి నిబంధన జ్ఞాపకానికి రావాలి. మరి ఏ విధంగా అయితే ధనుస్సు రెయిన్బో అనేది ఆకాశానికి భూమిని తాకుతున్నట్లుగా ఉన్నదో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ ఆ విధంగా భూమిని ఆకాశానికి తాకుతున్నట్టుగా
మధ్యలో అలాగా ఉంది. ఆయన ఆ మధ్యలో అలాగా వేలాడబడ్డాడు. ఆయన కూడా ఒక నిబంధనగా ఉన్నాడు. మనకు మన ఇక మీదట అంటే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారిని బట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమును ఎవరైతే అంగీకరిస్తారో దానిని పూర్తిగా తమ యొక్క రక్షణకు గుర్తుగా తీసుకుంటారో అలాంటి వారికి ఎలాంటి కష్టం ఉండదు. కష్టం అంటే ఈ లోకపు పరమైనది కాదు, కానీ నిత్యజీవం వాళ్ళకు సిద్ధంగా ఉంటుంది. నిత్యజీవం తప్పకుండా శాశ్వతంగా వారి కొరకు ఏర్పాటు చేయబడుతుంది. ఆ రక్షణ అనేది వారికి లభిస్తుంది అని దేవుడు ఒక నిబంధనగా ఆయన యొక్క రక్తమును ఆ ఆకాశంలో అలా సిలువ పైన ఆయన అలా వేలాడదీయబడ్డాడు కదా. ఆ సిలువ మనకు ధనుస్సు, ఆ సిలువను మనకు జ్ఞాపకానికి తీసుకురావాలి. ఆయన యొక్క విలువైన ఆ మరణాన్ని జ్ఞాపకానికి తీసుకురావాలి. ఆ విలువైన నిబంధన రక్తాన్ని మనం అంగీకరించినట్లయితే, మనం విశ్వసించినట్లయితే, మనము ఆయనను మన సొంత రక్షకునిగా, అంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు అనే విశ్వాసము మనలో కలిగినట్లయితే మనం తప్పకుండా రక్షించబడతాము. ఏ విధంగా మరి నోవహుతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఆకాశానికి భూమికి కలిపే విధంగా ఆ ధనుస్సును ఎలా ఏర్పాటు చేశాడో, అదేవిధంగా ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆ ఆకాశంలో అలాగా ఆ సిలువ పైన వేలాడుతూ మరణించాడు. మరి ఆయన యొక్క మరణము మనకు శాప విమోచన తీసుకువచ్చింది. ఆయన రక్తము మనకు శాప విమోచన కలుగజేసింది. ఇది ఎంతో గొప్ప అమూల్యమైన సందేశము. మరి మనము ఆ విధంగా అంగీకరిస్తున్నామా? ఎంతో లాజిక్ మాట్లాడతారు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో నిండినటువంటి ప్రజలంతా కూడా అనేక రకాలుగా మాట్లాడతారు. ఆ సిలువ మీద 3 మేకులు పీక్కోలేని వాడు మనల్నేం రక్షిస్తాడు అని ఎగతాళి చేస్తారు. కానీ వారికి అసలైన విలువ అంటే అసలైన రక్తం యొక్క విలువ వారికి తెలియదు. ఆ రక్త నిబంధన వారికి తెలియదు. మనతో దేవుడు చేసిన ఆ క్రొత్త నిబంధన గురించి వారికి తెలియదు కదా. అందుకే వారు అలా మాట్లాడతారు. అయితే మనము హృదయంలో మనము అది అంగీకరించి విశ్వసించి మనం నోటితో ఒప్పుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మనకు చేసినటువంటి ఈ రక్షణ కార్యమును బట్టి మనకు వచ్చినటువంటి రక్షణ అనేది ఉచితంగా మనకు లభిస్తుంది. కేవలము దేవుని యొక్క కృప చేతనే అది మనం పొందుకోగలుగుతాము. మనకు విశ్వాసం ఉండాలి. దేవుడు మన పట్ల కృప చూపించి ఆ రక్షణను మనకిస్తాడు. దాన్ని మనం తప్పకుండా అంగీకరించి దేవుని బిడ్డలుగా మనము చేర్చబడడానికి మనము దేవుని యొక్క సన్నిధికి వద్దాం. ఇంకా ఎవరైతే అంగీకరించలేదో వారందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని నేను ఎంతగానో కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే తప్పకుండా రక్షణ పొందుకుంటారు. మరి ఈ లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా మనము దేవుని యొక్క రక్షణను పొందుకోగలుగుతాము. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనంలో, నీకు స్తోత్రంలో నాయన. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు తండ్రి. మా ప్రభా, మా జీవితాలలో నీవు చేసిన అనేకమైన అద్భుత కార్యాలను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, మా జీవితంలో మేము పుట్టిన విధానము ఎంత అద్భుతము, ఆశ్చర్యకరము. మా ప్రభా తండ్రి, దావీదు చెప్పినట్లుగా మా యొక్క జీవితంలో మేము గర్భంలో రూపొందించిన విధానాన్ని చూసినట్లయితే ఆశ్చర్యము, భయము కలుగుతుందని దావీదు చెప్పినట్లుగా మా ప్రభా, మా జీవితాన్ని గురించి మేము తెలుసుకుంటాము. ఎన్ని విధాలుగా మేము ఎలా పుట్టామా అని ఆశ్చర్యంతో మేము ఉంటూ ఉంటాము. అదేవిధంగా ప్రభా, ఈ లోకంలో, ఈ యూనివర్స్లో, విశ్వంలో నీవు ఏర్పాటు చేసినటువంటి చంద్ర నక్షత్రాలను చూసినట్లయితే కూడా ఎంతో అద్భుతం నాయన, ఎంతో ఆశ్చర్యకరం ప్రభా. మా తండ్రి, ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి సృష్టిని కలుగజేసినటువంటి నీవు మమ్ములను ఇంకా ఎంతో ప్రత్యేకంగా, ఎంతో చక్కగా మమ్ములను సృష్టించారు. మమ్మల్ని ఒక ప్రత్యేక ప్రణాళికతో సృష్టించి ప్రభా మమ్మల్ని రక్షించుకున్నారు నాయన. నీ కృపచేతనే మేము రక్షించబడ్డాము మా తండ్రి. ఆ సంగతిని మేము ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే నీ యొక్క సిలువ విలువను
నీ యొక్క రక్తం యొక్క విలువను, నీవు కార్చిన రక్తం యొక్క విలువను మేము తెలుసుకుంటామో అప్పుడే మేము రక్షణ పొందుకుంటాము. తండ్రి, ఈ లోకము అశాశ్వతమైనది ప్రభా, పరలోకము శాశ్వతమైనది. మా మరణం తర్వాత మా జీవితము పరలోకంలో గడపాలి. ఆ పరలోకాన్ని మేము చేరుకోవాలంటే మేము తప్పకుండా నిన్ను అంగీకరించాలి ప్రభా. అది మాత్రమే మార్గమై ఉంటుండగా మా తండ్రి, నీవు చేసినటువంటి ఆ క్రొత్త నిబంధనను మేము జ్ఞాపకం చేసుకొని మా ప్రభా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. మా తండ్రి, నీ బిడ్డలుగా మేము జీవించడానికి, నిన్ను అంగీకరించి ఉచితంగా నీవిస్తున్నటువంటి ఈ రక్షణను పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. దేవా ప్రభా, ఈ ఉదయ కాలంన మేము నీ సన్నిధిలో ఈ విధంగా వాక్య ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు. ఈ దినమంతా మాకు తోడై ఉండండి, మమ్మలను కాపాడండి, రక్షించండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించి మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించి వారికి చక్కటి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారు చక్కగా చదువుకొని చక్కని ఉత్తీర్ణత పొందినట్లుగా వారికి మీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.